మూడు రాజధానిపై మీ అభిప్రాయం అండి? ఎందుకంటే అనవసరం మూడు రాజధానులు. ఇప్పుడు మేము ఎర్రన్నపాలెం ఉంటున్నాము, మా గుంటూరు దగ్గరే కాబట్టి ఏమంటే ఇది ఏదో ఒక రోజులో పని పూర్తి చేసుకొని రాగలుగుతాము. ఈ అమరావతి తీసేసి మళ్ళీ మీరు అమరావతి పెట్టకుండా మళ్ళీ వైజాగ్ అని పెడితే మళ్ళీ మేము వైజాగ్కి రావాలని ఎప్పుడు పని చేసుకొని ఇప్పుడు రావాలా? మా పరిస్థితి ఏంటి? మేము పనులు చేసుకొని బతకాలము. మాకు అయ్యేది కాదు. అందుకని మాకేంటంటే అమరావతి అయితే బాగుంటుందని మా ఆలోచన అండి. రాష్ట్రము అభివృద్ధి చెందుతుందని మీరు భావిస్తున్నారా? ఏం అభివృద్ధి అండి, మొత్తం ఇన్నికెళ్ళిపోయింది. రోజుకు వచ్చేసి 1000 రూపాయలు కూలి చేసుకునే వాళ్ళం కూడా ఇవాళ 500 కూడా కాదు, కనీసం 100 రూపాయలు రావడం కూడా చాలా కష్టమైపోతుంది. డబ్బులు ఉన్న వాళ్ళు ఇంకా డబ్బులు అయితే అధికంగా తనిఖీలు అవుతున్నారు, కానీ బీదోడు ఇంకా బీదగా అడక తినాల్సిన పరిస్థితి వస్తుందండి. మూడు రాజధానుల మీద నీ అభిప్రాయం ఎందుకని? మూడు రాజధానులు అయితే ఒక రాజధాని ఉదాహరణ కానీ 3 రాజధానులు కడతారమ్మా, ఏముంటారమ్మా, డబ్బేదమ్మా. మోడీ మొత్తం ఇస్తే మోడీ ఇస్తే 3 రాజధానులు కట్టచ్చు. అది ఎక్కడ ఇబ్బంది లేదు. జగన్ పాలన ఎలా ఉందండి? బాగాలేదు. మూడు రాజధానులపై మీ అభిప్రాయం ఏంది? అమరావతి రాజధాని కావాలి. ఎందుకండి అండి? అమరావతి దగ్గర అమరావతికి అందరికీ అందుబాటులో ఉంటుంది, అందరికి కలిసి మిడిల్ పాయింట్. అది ఎవరికి రావాలన్నా కానీ ఇబ్బందులు లేకుండా ఉంటుంది. ఇప్పుడు 3 రాజధానులు అయితే 3 చోట్లకి వెళ్ళాలి, ఏదైనా అవసరాల పని నిమిత్తమైనా కానీ ఏ పని ఉన్నా కానీ. ఇప్పుడు అమరావతికి ఒకే చాట, అన్ని పనులు ఒకే చాట ఒకే రోజు చూసుకొని రావచ్చు ఇంటికి తిరిగి. 3 రాజధానులు ఉన్న 3 చాట్ల పోయి రావాలంటే 3 రోజులు తిరగాలి. ఇప్పుడు మాకైతే ఒక రోజు, ఇప్పుడు విశాఖపట్నం వాళ్ళకైతే 2 రోజులు, విశాఖపట్నం అంటే మాకు 2 రోజులు టైం పట్టింది. అందుకని మేము అమరావతి కావాలనుకుంటున్నాము. మూడు రాజధానులపై మీ అభిప్రాయం ఏంటి? అభిప్రాయం ఏముంది, ఎక్కడ పెడితే కర్నూలు పెడితేనేమో ఇక్కడ దూరం అయిపోద్ది, వైజాగ్ వాళ్ళకి దూరం అవుద్ది. వైజాగ్లో పెడితే అనంతపురం వాళ్ళకి దూరం అవుద్ది. మాకు తెలిసి మా అభిప్రాయం ఏంటంటే అమరావతి అయితే ఇంచుమించుగా ఇద్దరికి దగ్గర పాటుగా ఉంటుంది. అటు వైజాగ్ నుంచి వచ్చే వాళ్ళకైనా, ఇటు కర్నూలు నుంచి వచ్చే వాళ్ళకైనా, అనంతపురం వాళ్ళకైనా అప్రాక్సిమేట్గా 300 ఉండొచ్చు. కిలోమీటర్లు తగ్గే కొంది ఎవరికైనా కానీ జర్నీ తగ్గితే కొంచెం పనులు తొందరగా అవుతాయి కదా, అది వ్యవహారం. అమరావతి అయితే నా అభిప్రాయం అయితే అమరావతి కరెక్ట్. జరుగుతున్న ఈ పరిపాలన ఏదైతే ఉందో వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారి పాలన అత్యంత అరాచకంగా, ఆటవికంగా రాజ్యం వెళ్తుంది. ఎప్పుడు కూడా చూడని విధంగా ఈ రాష్ట్రంలో అన్యాయం రాజ్యం వెళ్తుంది. సామాన్య ప్రజలు ఎవరూ కూడా ప్రశాంతంగా బ్రతికే పరిస్థితులు లేకుండా రాక్షస రాజ్యం వెళ్తున్నట్టుగా చేస్తున్నారు. ఎవ్వరూ కూడా సుఖ సంతోషాలతో లేని పరిస్థితుల్లో ఈ రాష్ట్రం ఈరోజు ఉంది. సుభిక్షమైన పరిస్థితులు లేవు ఈ రాష్ట్రంలో. ఈ రాష్ట్రం బాగుపడాలంటే మరలా ఎంతోమంది పేద బడుగు బలహీన వర్గాల ప్రజలు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రతి విషయంలో ఇసుక, మద్యం పాలసీలు కానీ ఏవైనా సరే ప్రతి విషయంలో కూడా ఈ రాష్ట్రంలో రాక్షస రాజ్యం వెళ్తున్నట్టుగా పరిస్థితులు ఉన్నాయి. ఏ పేద బడుగు బలహీన వర్గాల ప్రజలు కూడా ప్రశాంతంగా బ్రతికే పరిస్థితులు లేకుండా పరిస్థితులు ఉన్నాయి. ఈ పరిస్థితులన్నీ మారాలంటే మరలా చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే ఈ రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందని నా అభిప్రాయం. రాష్ట్రం ప్రస్తుతం ఉన్న పరిస్థితులను బట్టి అయితే కనుక అనుభవజ్ఞుడైన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితేనే ఈ రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. ఈ రాష్ట్రంలో యువత కానీ, మహిళలు కానీ, ప్రతి ఒక్క ప్రజలు కూడా ఇప్పుడున్న పరిస్థితుల్లో రాష్ట్రం ఒక 30-40 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయింది. ఈ వైసీపీ ప్రభుత్వం వలన, జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి మళ్ళీ ఈ రాష్ట్రాన్ని గాడిన పెట్టాలన్నా, ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా, ఈ రాష్ట్రంలో ఉన్న యువతకు ఉద్యోగాలు రావాలన్నా, ఈ రాష్ట్రానికి ఏమైనా మరలా అభివృద్ధి చెంది కంపెనీలు, పరిశ్రమలు ఏమైనా రావాలి అంటే అనుభవజ్ఞుడైన చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వస్తే మాత్రమే ఈ రాష్ట్రం మరలా అభివృద్ధి చెందుతుంది. ప్రతి విషయంలో కూడా డెవలప్మెంట్ అంటే ఏ విధంగా ఉంటుందో అది తెలియకుండా ప్రజా వ్యతిరేక నిర్ణయాలతోటి, నియంతృత్వ విధానాలతోటి ముందుకెళ్తుంది. ఎందుకంటే ప్రతి విషయంలో ఒక రోడ్ల విషయమే కాదు, లేకపోతే ఇంకొకటి డెవలప్మెంట్ అంటారు, డెవలప్మెంట్ పక్కన ఉంటుంది, అది డెవలప్మెంట్కి ఎంతో దూరంగా ఉంటుంది అది చేసే ప్రక్రియ. అలాగే ఈ నిన్న జరిగిన ఎలక్షన్స్లో కూడా, ఎమ్మెల్సీ ఎలక్షన్లో కూడా దారుణంగా అవి ప్రక్రియ జరిగింది. అది పూర్తిగా ప్రజా వ్యతిరేక, ప్రజాస్వామ్యకు విరుద్ధం అనమాట. చట్టం తెలిసిన వాళ్లే, చట్టాన్ని కాపాడాల్సిన వాళ్ళే ఇలాంటి నిర్ణయాలతో ముందుకెళ్తుంటే ప్రజలు ఏందా అనేది ఆశ్చర్యపోతున్నారు. ఇలాంటి పరిపాలన ఎప్పటికీ కూడా చూడమని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఒక రాజధానినే డెవలప్ చేయలేని పరిస్థితుల్లో 3 రాజధానులు ఏ విధంగా కడతారని అనుకుంటారు ప్రజలు చెప్పుకుంటారు. ఈరోజు ప్రజలు తెలియగల వాళ్ళు అందరూ తెలుసుకునే పరిస్థితుల్లోనే ఉన్నారు. ఈ రోజున 3 రాజధానులు అనేది జరగని పని. అమరావతి ఏకైక రాజధాని. అమరావతి ఒక రాజధానిని డెవలప్ చేసి
ఈ తజ్మా ఏమైనా కంపెనీలు కానీ ఏమైనా వస్తే ఈ రాష్ట్రంలో నువ్వు రాయలసీమలో పెట్టుకోవచ్చు, ఉత్తరాంధ్రలో పెట్టుకోవచ్చు, ఏ విధంగా అయినా రాజధాని ఒక ప్రాంతంలో నుండి తజ్మా ప్రాంతాలను అభివృద్ధి చేయొచ్చు. అంతేగాని 3 రాజధానులని చెప్పి ప్రజలను కళ్ళబొల్లి మాటలు చెప్పి ప్రాంతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టి ప్రాంతాల మధ్య చిచ్చు రెచ్చగొట్టి నువ్వు చక్కగా ప్రశాంతంగా ఉందామని జగన్మోహన్ రెడ్డి ఈరోజు భావిస్తున్నాడు. ప్రజలు తెలివిగల వాళ్ళు అన్నీ తెలుసుకుంటారు. రాష్ట్రం మొత్తం కూడా ఏకైక రాజధాని అమరావతి ఉండాలని కోరుకుంటున్నారు ప్రజలు. 3 రాజధానుల మీద మీ అభిప్రాయం? ఇక అది మనకు చెప్పేదేం కాదు, ఒకటైతే బాగుంటుంది అనుకుంటున్నాం అంతవరకు. ఏదైనా 3 సార్లకు 3 రూపాయలు కావాలంటే ఒక సాటకు 1 రూపాయలతో సరిపోతుంది. జగన్ పాలన అంటే ఇప్పుడు ప్రజెంట్ 3 రాజధానులు అంటున్నాడు, అది కరెక్ట్ కాదు. ఉన్న రాజధాని డెవలప్ చేసుకొని ఆంధ్రప్రదేశ్ను కాపాడుకునే బాధ్యత తనది ఉంది. అది 3 రాజధానులు అనేసరికి కొంతమందికి ఇబ్బందికరంగా ఉంది. అక్కడ రాజధాని రైతులు కూడా బాధపడుతున్నారు దాని గురించి. ఓకే, ఇప్పుడు టీడీపీ జనసేన పొత్తు ఎలా ఉండబోతుంది? కలిస్తే బాగుంటుందని అనుకుంటున్నాం. అది కలిస్తే బాగుంటుంది. ఈ రాక్షస పరిపాలన తగ్గిద్ది. రాష్ట్రంలో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని మీరు భావిస్తున్నారా? అభివృద్ధి పనులు ఏమున్నాయండి? సంక్షేమ పథకాలు తప్పితే ఇంకేమున్నాయి అభివృద్ధిలో? రాజధానిలో గాడ కొట్టాడా, లేకపోతే గిటపల్లి కట్టాడా, లేకపోతే బయట నుంచి ఏమన్నా ఇండస్ట్రీలు కానీ లేకపోతే సాఫ్ట్వేర్ సంబంధించినవి కానీ వచ్చినాయా? ఈ నిరుద్యోగ సమస్య ఎక్కువైపోయింది. రాజధాని డెవలప్ లేదు. ఎక్కడుందని డెవలప్ లేదు కదా. మాకు ఇప్పుడు రైతాంగంగా అయితే మనం నానా ఇబ్బందులు పడుతున్నాం. ఒడ్డేసుకెళ్ళేవాడు లేడు, వేసుకెళ్ళినా ఎప్పుడు వస్తాయో తెలియదు. ఈ ఊరు కాదన్నారు, ఇంకో ఊరు అంటున్నారు. మరి ఆడకపోతే వాళ్ళు ఇంకో చోట అంటున్నారు. అదేమంటే మాకు 4,000 ఇస్తే దించుకుంటాం, లేకపోతే తీసుకెళ్ళమంటున్నారు. టాటర్ రోడ్ ఏమో డబల్ బాడిగలు ఇవ్వమంటున్నాడు. అందుకని ఏమి చేయలేని పరిస్థితిలో ఉంది రైతాంగం. 3 రాజధానుల మీద మీ అభిప్రాయం ఏంటి? ఏమంటే 3 రాజధానులు అంటే ఎంతవరకు ఒకటంటే ఏడో చలామణైంది. ఇప్పుడు మనకు తెలిసినంత వరకు ఇప్పుడు 4 కోట్ల చోట ఉన్న కాడకైతే వస్తే 4 పనులు చూసుకుని వెళ్తుంది. ఈ ఒక పనికి వచ్చి ఈ ఊళ్ళో ఒక పని అన్నా ఇంకో ఊళ్ళో ఇంకో పని అంటే ఎట్లా ఉంటుంది? 3 రాజధానులపై మీ అభిప్రాయం? మొదట చంద్రబాబు తెలుగుదేశం ప్రభుత్వంలో అమరావతి రాజధానిగా నిర్ణయించారు. కానీ రైతులు కొన్ని వేల ఎకరాలు అగ్రిమెంట్లు అయ్యారు. గవర్నమెంట్ అగ్రిమెంట్ రూపాయి ఖర్చు లేకుండా కొన్ని వేల ఎకరాలు రైతులు అగ్రిమెంట్ ద్వారా ఇచ్చారు. కొంత కన్స్ట్రక్షన్ కూడా వీలైంది. ఆ స్థితిలో ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చి ముందు 3 రాజధానులు అన్నారు. దాని తర్వాత ఇప్పుడేమో ఒకటే రాజధాని, వైజాగ్ ఒకటే అంటున్నారు. ఏదైనా ప్రభుత్వం అన్నప్పుడల్లా రాజధాని మారుస్తూ ఉంటే ఈ ఏ రాష్ట్రానికైనా అభివృద్ధికి ఆటంకం అవుతుంది. జగన్ గారి పరిపాలన ఎలా ఉంది? జగన్ గారి పరిపాలన రాజధాని ఇక్కడ అది ఇచ్చేయటం కరెక్ట్ కాదు. రాజధాని ఎక్కడే నిర్ణయించారు, శంకుస్థాపన చేసింది కూడా అది 3 రాజధానులు చేయటం అది కరెక్ట్ పని కాదు. ఎక్కడ నిర్ణయం చేసింది అక్కడే కరెక్ట్ ఇచ్చేస్తే అది మంచి పని. అది రాజధాని మాత్రం అది 3 రాజధానులు అనేది మాత్రం కరెక్ట్ కాదు. నరేంద్ర మోడీ కూడా ఇక్కడ శంకుస్థాపన చేసింది, దాన్ని 3 రాజధానులు అంటాం, అది కరెక్ట్ పని కాదు. ఇక్కడ అది రాజధాని నరేంద్ర మోడీ అది ఇచ్చేసాడు కాబట్టి, శంకుస్థాపన చేశాడు కాబట్టి ఇక్కడే దాన్ని నిర్ణయిస్తే చాలా మంచి పని. 3 రాజధానులపై మీ అభిప్రాయం? 3 రాజధాని గురించి ఏంటంటే 3 రాజధాని గురించి ఏంటంటే జనాలు కన్ఫ్యూజన్ అవుతున్నారు. ఒక వీధి మీద ఉంటే మనకి ఒక ఏరియా మీద ఉంటే కాన్సెప్ట్ బాగుంటుందని మేము కూడా కోరుకుంటున్నాము. బిజినెస్లు కానీ అది కానీ ఇది కానీ కూడా మనకి డిస్టర్బెన్స్ అవుతుంది. జగన్ పాలన ఎలా ఉంది? ప్రస్తుతం ఉంది. టాటర్ వాళ్ళు అయితేనేమో అసలు పిల్లల పుస్తులు ఇంట్లో ఉన్న ఆస్తులు మొత్తం అమ్ముకు రోడ్డు మీద తిరగడమే. ఇంకా 5 సంవత్సరాలు 30 సంవత్సరాలు జగన్ అన్న మొత్తం అయితే ఆంధ్రప్రదేశ్ కూడా బీహార్ అయిపోయింది. అది 3 రాజధానులపై మీ అభిప్రాయం ఏంది? రాజధానులు ఎందుకండి? అసలు రాజధాని చాలు మాకు. జగన్ గారి పరిపాలన ఎలా ఉందండి? బాగుంటుందని ఓటేసాం. ప్రజెంట్ అయితే అసలు ఇంప్రూవ్మెంట్ అయితే ఏమీ లేదు. జగన్ గారి పథకాలు ఎలా ఉన్నాయండి? పథకాలంటే వచ్చేవాళ్ళకి వస్తున్నాయి అన్న, దోచేవాడి దగ్గరికి వస్తున్నారు, వాళ్ళకి అప్ చెప్తున్నారు, వచ్చేవాడు ఎవరికి వస్తలేదు. మీ యువతకి ఉపాధి ఎలా, ఉద్యోగాలు దొరుకుతున్నాయంటారా? అస్సలు లేదన్న, అస్సలు లేదు. ఒక్కొక్క పోస్ట్కి 600 పోస్టులు 600 మంది పోటీ అంటే ఎలా వస్తుందన్న? రాష్ట్రంలో ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందరికి అందుతున్నాయని మీరు భావిస్తున్నారా? అంత దూరం వెళ్ళలేదు, మనకు అందేది లేదు. అంత లోతుగా వెళ్ళేది లేదు. మనకు వచ్చే పథకాలు పని చేసుకున్నాం, ఇంటికి వచ్చాము అంటారు. సార్, రాష్ట్ర ప్రభుత్వ పాలన ఎలా ఉంది? మౌలిక వసతుల కల్పన కంటే ఈ
ఈ సంక్షేమ కార్యక్రమాలకి మన ప్రభుత్వం ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఉంది. దానివల్ల అభివృద్ధి అనేది కుంటుపడుతుంది. కొత్త పరిశ్రమలు రావడం ఇవన్నీ తగ్గిపోతాయి. దానివల్ల రాష్ట్ర భవిష్యత్తు అనేది దెబ్బతింటుంది. సీఎంగా చంద్రబాబు నాయుడు. ఇప్పుడు జగన్ చేసే సంక్షేమ పథకాలన్నీ మీకు ఎంత చెందుతున్నాయి? ఏం లేదు, 5 పైసలు ఇట్లా వాడు ఏం చెప్తా ఉండే, దోచుకోవటం ఒకటే. రెండోది సారాయి తగ్గిస్తా అన్నాడు. నేను సారాయి మడిచిలేండి, సారాయి తగ్గిస్తా అన్నాడు. మధ్యలో ఎత్తేస్తాను, రేటు పెంచితే తాక్కుంటూ ఉంటారు అన్నాడు. తాగటం ఎక్కువ చేశారు, రేట్లు పెంచేశాడు. చచ్చిపోతున్నాం మేము. 3 రాజధానులపై మీ అభిప్రాయం ఏంటి? ఒక రాజధాని ఉంటే బాగుంటుంది. 3 రాజధానులు ఉంటే అంతగా అభివృద్ధి ఏం లేదు. మన రాష్ట్రంలో అభివృద్ధి అయితే ఏం లేదు. పథకాలు వస్తున్నాయి కానీ ఉపయోగం ఎవరికి ఉంది చెప్పండి. ఇప్పుడు ఆటో ఉన్నవాడికి వాడికి ఎందుకు సంపాదించుకోవడం? వాడికి మన డబ్బులు వస్తాయి కదా, అవసరంగా వాడికి ఇడివే కదా. అదేదో ఏదైనా ఇండస్ట్రీలో అలాంటివి ఎంత ఇస్తే మన రాష్ట్రానికి అభివృద్ధి చెందడానికి ఉపయోగకరంగా ఉంటుంది. జగన్ గారి పరిపాలన ఎలా ఉంది? చూడడానికి ప్రజా సంక్షేమ పథకంలో ఉన్నప్పటికీ అన్ని వర్గాల ప్రజలు కూడా అంతరంగంగా బాధపడుతూనే ఉన్నారు. ఏ ఒక్క వర్గం కూడా ఈ ప్రభుత్వం వల్ల ఏ ఇబ్బంది లేదనే వర్గం లేకుండా పోయింది. మొత్తం ప్రజలందరూ కూడా అనేక ఇబ్బందుల్లో ఉన్నారు. అభివృద్ధిని కొత్తగా కొందిచ్చిన భూతత్వంలో చూపిస్తారు తప్పించి వాస్తవానికి ఏమీ లేదు. జగన్ గారి పరిపాలన ఎలా ఉందనేది ఈవేళ ఎమ్మెల్సీ ఎలక్షన్ దగ్గర చూశారు. రౌడీజం తప్ప, ఖర్చులు తప్ప ఏమీ లేదు. జనాల్లోకి కూడా ఏదో మనకి పథకాలు ఇచ్చేస్తున్నాం అనుకున్నారు, అది కూడా 10%, 5% వస్తున్నా తప్ప వాళ్ళందరూ కూడా అసంతృప్తితోనే ఉన్నారు. చెప్పాల్సిన పర్లేదు. ఏ గల్లీలోకి వెళ్ళినా సరే సమాధానం ఆడవాళ్ళు చెప్తున్నారు. రాష్ట్రంలో అభివృద్ధి ఎలా ఉందంటారు? అభివృద్ధి శూన్యం. హంగామా తప్ప అభివృద్ధి అనేది జీరో. ఉన్న పరిశ్రమలే వెనక్కి పంపించేసినటువంటి గనుడు ఆయన. సో ఇక ఏమీ లేదు. గట్టిగా మాట్లాడితే వాలంటీర్లకు 5,000 రూపాయల రోజు ఉద్యోగాలు ఏం చేసి ఇది ఏదో పెద్ద సాఫ్ట్వేర్ ఉద్యోగాలు ఇప్పించినట్టుగా బిల్డప్ తప్ప ఏమీ లేదు, శూన్యం. జగన్ పరిపాలన చూస్తున్నాం కదండి, రేట్లన్నీ పెంచుకుంటూ పోడు. ఆడవాళ్ళకి ఎప్పుడైతే ముద్దులు పెట్టాడో అప్పుడే సగం సర్వనాశనం అయిపోయింది రాష్ట్రం. ముద్దులు పెట్టుకుంటే వెళ్ళిపోయాడు తప్పించి మేము ఆడవాళ్ళకి ఏదో మేలు చేసేస్తున్నాము, అయి తెచ్చేస్తున్నాం, ఈ తెచ్చేస్తున్నాం అనేసి ఆడవాళ్ళు నిలువున ముంచేసి రేట్లన్నీ పెంచుకుంటా వచ్చేసాడు. ఈ రోజు ఏది తినాలి, పిల్లలకి ఏం వండి పెట్టుకోవాలన్నా కూడా చాలా ఇంట్లో కష్టం అయిపోతుంది. మగవాడు తెచ్చి ఒక 500 చేతిలో పెడితే సాయంత్రానికి ఏమైపోతున్నాయి కూడా అర్థం కాని పరిస్థితుల్లో మేము తాతమయంలో ఉండి పిల్లల్ని ఎలా చూసుకోవాలో కూడా అయోమయంలో ఉన్నట్టు ఉన్నాం. రాష్ట్రంలో అభివృద్ధి ఏం చూస్తున్నామండి? అభివృద్ధి అనేది ఏమీ అనేది లేదు. జాబ్ క్యాలెండర్లు వదిలేస్తున్నాం, అవి వదిలేస్తున్నాం, ఇవి వదిలేస్తున్నాం అని పిల్లల జీవితాలు కూడా సర్వనాశనం చేసుకొచ్చాడు. పిల్లల్ని ఈ రోజు ఆత్మహత్య చేసుకోవడానికి కారణాలు ఏంటండి? ఈయనే జగన్ రెడ్డి, మోహన్ రెడ్డి అని నేను కేవలంగా చెప్తున్నాను. ఉద్యోగాలు ఇచ్చేస్తామంటున్నారు, పాపం వాళ్ళు కష్టపడి చదువుతున్నారు. ఈ రోజు నిరుద్యోగ స్థితిలో ఉండి వాళ్ళ ఉద్యోగాలు రాక నిరాహార స్థితిలోకి వెళ్ళిపోయి కొంతమంది అయితే ఆత్మహత్య చేసుకోవడానికి కూడా కారణం జగన్మోహన్ రెడ్డి అని ఈ రోజు మేము నిరక్షంగా చెప్పగలుగుతున్నాం. 3 రాజధానులపై మీ అభిప్రాయం ఏంటి? 3 రాజధానుల కంటే ఒక రాజధాని బాగుంటది. ఒక రాజధాని కట్టుకోవడం మంచిది, చాలా బాగుంటది. మరి ఒకసారి ఉన్న పరిపాలన బాగుంటది, అందరికీ సమయుతంగా ఉంటది. 3 రాజధానుల మీద మీ అభిప్రాయం ఏమిటి? 3 రాజధానులు అనేది వ్యర్థమైంది. అమ్మకు ఒక్క లేడు నాన్న ఏంది, రెండో నాన్నని తెచ్చి ఎక్కడి నుంచి తెచ్చి పెట్టుకున్నా? ఒక్క నాన్నకు దిక్కులేదు, రెండో నాన్న తీసుకొచ్చి ఎక్కడి నుంచి పెడతాం? ఒక్క రాజధాని ఫస్ట్ చంద్రబాబు నాయుడు గారు ఆలోచించి అన్నాడు, ఒక్క రాజధాని మనకు ముద్దు, ఒక్క రాజధాని కట్టుకోవడానికే మనకు దిక్కులేదు. ప్రత్యేక హోదాలు అన్నాడు, ప్రత్యేక ప్యాకేజీ నేను తెప్పిస్తాను అన్నాడు ఎక్కేటప్పుడు. ఏం తెప్పించాడు? 3 రాజధానులు ఏ రోజు చేయలేని వాళ్ళే ఆ పని ఆ నిర్ణయాలు తీసుకున్నారు. ఇది చేయలేము కదా అన్నదానికైతేనే ఆ మాటలు వస్తాయి. చెల్లని రూపాయికి గీతలు ఎక్కువ, చెల్లె రూపాయికి గీతలు ఉండవు. ఒకటే మాట మీద వెళ్ళిపోద్ది, ఒకే గీత మీద వెళ్ళిపోద్ది. జగన్ పాలన ఎలా ఉందండి? జగన్ పాలన ఎలా ఉంది? జగన్ పాలన ఏడిచినట్టుంది. 3 రాజధాని పని అయిపోయి ఒకటే రాజధాని. ఒకటేది? ఒకటేది. ఏదనుకుంటున్నాం? ఒకటే రాజధాని. మీ ఎమ్మెల్యే పని ఎలా ఉంది? మా ఎమ్మెల్యే పని మూలం కూర్చుని ముద్దు తంతున్నాడు. ఏదన్నా అడిగితేనే వాళ్ళ నామపై కట్టెలు తెగుతున్నారు. అట్లున్నది పరిస్థితి. చంద్రబాబు మేలు. జగన్ పాలన మనకేమంత మనసుకి మంచిగా తోసట్లేదు.
మూడు రాజధానులపై మీ అభిప్రాయం ఏంటండి? అది విరుద్ధం. మూడు రాజధానులు అన్నది విరుద్ధం. ఒక రాజధాని ఉంటదే మంచిగా అనిపిస్తుంది నాకు. మూడు రాజధానులపై మీ అభిప్రాయం అండి? మూడు రాజధానులు అంటే ఉన్న ఒక్క రాజధానినే డెవలప్ చేయలేదు, ఇంకా మూడు రాజధానులు ఏం డెవలప్ చేస్తాడు?